It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ కొంచెం లేట్ అయింది. 40 మినిట్స్ లేట్ అయిపోయింది. ఈరోజు మన డే 237. మార్నింగ్ లేచి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అబౌట్ ద ఫియర్ ఆఫ్ ఏజింగ్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అకాడమీ ఉండదు కాబట్టి సండే రోజు స్ట్రెయిట్గా జిమ్కి వెళ్ళిపోయినా. సండే కూడా అకాడమీ పెడితే బాగుంటుండే, బట్ ఇంకా పెట్టరు. సో ఈరోజు మంది షోల్డర్ వర్కౌట్ అనమాట. షోల్డర్ అండ్ లెగ్స్. సో షోల్డర్ చేస్తున్నా. కొంచెం మజిల్స్ బాగానే కనబడుతున్నాయి. మీరు చూస్తే కూడా ఇక్కడ సైడ్ డెల్స్ కూడా కొంచెం మజిల్స్ కనబడితే జర ఫీలింగ్ బాగుంటుంది. తర్వాత స్ట్రగ్స్ చేస్తున్నా. షోల్డర్ 3 చేస్తున్నా అండ్ లెగ్స్ కూడా 3 చేద్దాం అనుకున్నా. సో షోల్డర్ వర్కౌట్ అయిపోయిన తర్వాత లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేయడానికి సమ్ హిప్స్ వార్మప్ చేస్తున్నాను. హిప్స్ వార్మప్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత మనకి క్వాడ్ మజిల్స్ కూడా వార్మప్ చేస్తున్నాను. సో లెగ్స్ వార్మప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా లెగ్ ప్రెస్ స్టార్ట్ చేసినాం. లెగ్ ప్రెస్ కొడుతున్నా. ఇప్పుడు స్లో అండ్ కంట్రోల్ మోషన్ చేయాలి. చేసేటప్పుడు మన మజిల్ని మన మైండ్తో ఫీల్ అవ్వాలి. తర్వాత ఇంకా జిమ్ క్లోజ్ చేస్తున్నారు, లైట్స్ కూడా ఆఫ్ చేసిర్రు. ఇంకా లెగ్స్ వర్కౌట్ ఇంకొకటి మిస్ అయిందనమాట. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు లైట్లు బంద్ చేసి వెళ్ళిపోమన్నాక ఇంకేం చేస్తాం, మనం వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఈరోజు దాంతో మన లెగ్స్ వర్కౌట్ ఒకటి మిస్ అయింది, బట్ ఐ కంప్లీటెడ్. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. డే 236 చూడకపోతే వెళ్ళండి. తర్వాత ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చిన్న పని మీద బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలగడానికి వెళ్ళినా. ఇక వచ్చేటప్పుడు నైట్ మమ్మీ నేను సికింద్రాబాద్లో ఆ టీ ట్రై చేయండి, గోల్డెన్ టీ అని, బ్లూసీలో చాలా బాగుంటుంది. టేక్ కేర్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 237 ఆఫ్ 369. ఫస్ట్లీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఆ టాపిక్ పేరు ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ద ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఇది ప్రతి ఒక్కరు దీని గురించి ఎంతో కొంత బ్యాక్ ఆఫ్ ద మైండ్లో దీని గురించి ఆలోచిస్తారు కాబట్టి దే హ్యావ్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ. దే రష్ ద ప్రాసెస్ అనమాట. బేసికల్గా మనం గమనించుకోండి ఒకసారి. ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు దాని నుంచి ఇమ్మీడియట్గా రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే గమనించండి, జిమ్ జాయిన్ అయినా 3 నెలలు నాకు బాడీ వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, 1 ఇయర్లో ఎగ్జామ్ కొట్టేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ పెట్టినా, ఒక 6 మంత్స్ 1 ఇయర్లో ఆ బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించి ఫుల్ రిచ్ అయిపోవాలి. లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, జస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్లోనే యూట్యూబ్ ఛానల్ ఫుల్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి. అంటే ఏంటంటే ఇక్కడ జనాలు వాళ్ళు పెట్టుకున్న గోల్స్ని ఎందుకు రష్ చేస్తున్నారు? వై పీపుల్ రష్ దర్ గోల్స్ అంటే ఇమ్మీడియట్గా గోల్స్ అనేది సాకారం చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తారంటే ద ఓన్లీ థింగ్ దట్ దే హ్యావ్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. అంటే నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, నా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, నేను అంత ఫోకస్గా ఉండలేను, నా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి అన్న భయం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క గోల్స్ని కానీ డిజైర్స్ని కానీ బాగా రష్ చేస్తుంటారు అనమాట. అంటే జల్దీ రావాలి, జల్దీ రావాలి, తొందరగా కావాలి, తొందరగా కావాలని. ఫర్ సమ్ పీపుల్ ఇట్ వర్క్స్. కొందరికి ఏంటంటే అది వర్క్ అవుతుంది, నడుస్తది. చాలా మందికి ఏమైతది, ప్రాసెస్‌ని రష్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని సక్సెస్ కాలేకపోతారు. అక్కడ వాళ్ళకేమైద్దంటే డిప్రెషన్‌లోకెళ్తారు. అక్కడ వాళ్ళు యాంగ్జైటీకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఏం నడుస్తుంది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం అనుకున్న పనులు చేయలేమేమో అన్న ఒక చిన్న భయం ఉంటది కదా మన లోపట. సో, అది మనల్ని థింగ్స్‌ని బాగా రష్ చేసి మన లోపట డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ గానీ ఇట్లాంటి మెంటల్ ప్రాబ్లమ్స్‌ని మనకు తీసుకొస్తుందనమాట. బేసికల్‌గా ఈ ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ మనకెందుకుంటది? ఎందుకుంటదంటే ద లైఫ్ దట్ వి లివ్, ద ఫుడ్ హ్యాబిట్స్ దట్ వి హావ్, ద లైఫ్ హ్యాబిట్స్ దట్ వి హావ్ డిసైడ్స్ అవర్ లైఫ్ స్పాన్. అంతే కదా. అంటే మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, మనం ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది, మనం ఎలాంటి మైండ్ సెట్‌తో ఉన్నాం అనేదే మన లైఫ్ స్పాన్ అంతా డిపెండ్ అయితదనమాట దాని మీద. యెస్ ఆర్ నో? అందుకనే గమనించండి ఫ్రెండ్స్, జనాల యొక్క లైఫ్ స్టైల్ బాగుండదు, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ బాగుండవు. రైట్? వాళ్ళు ఏది పడితే అది తింటారు. ఎన్ని గంటలకంటే అన్ని గంటలకు పండుకుంటారు. ఒక పడుకునే టైం ఉండదు. ఒక సైకాడ్రిజం ఉండదు. ఒక ప్రాపర్ టైమ్ బై టైమ్ ఏది మెయింటైన్ చేయరు. ఇష్టం వచ్చినట్టు తింటారు, ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. కాబట్టి ఆబ్వియస్‌గా వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతది. ఇప్పుడు బేసిక్‌గా చూడండి, మీరు ర్యాండమ్‌గా ఎళ్లి ఒక పర్సన్‌ని అడగండి, "నువ్వు ఎన్ని రోజులు బతకగలుగుతావు" అంటే, 50 అరవై బతికితే చాలంటారు. ఎందుకు అంటారన్నమాట. 100, 90 అని ఎందుకు అనరు? ఎందుకనంటే వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ లైఫ్ హ్యాబిట్స్
హ్యాబిట్స్ పైన, వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ పైన వాళ్ళకి నమ్మకం లేదు గాబట్టి, ఆబ్వియస్‌గా వాళ్ళు నేను ఎక్కువ రోజులు బతకనని ఫిక్స్ అయిపోతారు. కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాన్‌ని వాళ్ళకి వాళ్ళే 50, 60 బతికితే చాలు. 60 దాటితే చూద్దాంలే అని ఆలోచిస్తారన్నమాట. అందుకనే నీ లైఫ్ స్పాన్ అక్కడి నుంచి 60కొచ్చింది. 60కొచ్చినప్పుడు ఏమైతది? నువ్వు 20, 25, 30 ఏజ్‌లో నీకు భయం స్టార్ట్ అయిద్ది. అమ్మ! సగం నా లైఫ్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తుంటే నేను ఓల్డ్ అయిపోతా, నేను ముసలోడినయిపోతా, నేనేం చేయలేను అన్న ఈ యొక్క మైండ్‌సెట్ వల్ల, ఆ యొక్క భయం వల్ల ఆ జనాలేం చేస్తారు? త్వరగా రష్ చేస్తారు ప్రాసెస్‌ని. ఆ రష్ చేసినప్పుడు కొందరికి వర్కౌట్ అయితది. సక్సెస్ అయితారు. కొందరికి వర్కౌట్ కానప్పుడు వాళ్ళు గివ్ అప్ చేస్తారు. సో, మన గోల్స్ నుంచి, మన డిజైర్స్ నుంచి మనము సక్సెస్ గాకుండా మనం వాటిని గివ్ అప్ ఎందుకు చేస్తామంటే, మనం థింగ్స్‌ని రష్ చేస్తాం. కాబట్టి దీని నుంచి మనం అవాయిడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? సింపుల్‌గా మన లైఫ్ హ్యాబిట్స్ క్లీన్‌గా ఉండాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ క్లీన్‌గా ఉండాలి. మన లైఫ్ స్టైల్ ప్రాపర్ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోవాలి. నీకు నువ్వు ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ లైఫ్ హ్యాబిట్స్ డిసైడ్ చేసుకుంటే డెఫినిట్‌గా నీ లైఫ్ స్పాన్ 60-80 అవ్వచ్చు. 80-100 అవ్వచ్చు. అంటే దాని అర్థం ఏంది? నీ లైఫ్ స్పాన్ ఏమైంది? పెరిగింది. అంటే నువ్వు ఎక్కువ రోజులు బతకగలుగుతావు అనే నమ్మకం నీ లోపట ఉంది. కాబట్టి నీకు ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉంటదా? ఉండదు. కాబట్టి నీకు ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉండనప్పుడు నీ గోల్స్‌కి, నీ డిజైర్‌కి నువ్వు ఎక్కువ టైమ్ ఇయ్యగలుగుతావు. ఎక్కువ టైమ్ ఇచ్చినప్పుడు ఏమైతది? డెఫినిట్‌గా నువ్వు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్ హియర్. మనం ఏదన్నా గోల్‌ని సహకరించాలంటే, ఏదన్నా డిజైర్‌ని మనం సక్సెస్ కావాలంటే, వి హావ్ టు బి రెడీ టు గివ్ అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ ఫర్ దట్ సింగులర్‌లీ. పర్ఫెక్ట్‌గా దాని మీద అట్‌లీస్ట్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెట్టగలిగితేనే డెఫినిట్‌గా దాని నుంచి మనం ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో, ఈ పోటీ ప్రపంచంలో మనం అక్కడి నుంచి ఏదైనా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. 1 ఇయర్‌లో, 2 ఇయర్‌లో కావాలంటే కాని పని. కాబట్టి ఫ్రెండ్స్, మన లైఫ్ స్పాన్‌ని మనమే ఇంప్రూవ్ జేసుకోవాలి. మన లైఫ్ స్పాన్‌ని 60, 50 అన్న మైండ్‌సెట్ ఉంది జూడు, అక్కడి నుంచి 80, 100 పెట్టుకోండి. డెఫినిట్‌గా మీకు ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉండదు. ఎప్పుడైతే నీకు ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉండదో, నీ గోల్స్ పైన, డిజైర్స్ పైన సింగులర్‌గా ఎక్కువ టైమ్ వాటికి స్పెండ్ చేస్తావు కాబట్టి, డెఫినిట్‌గా అక్కడి నుంచి బెటర్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ జేయడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్, నెవర్ ఎవర్ రష్ ఎనీ ఆఫ్ యువర్ గోల్స్. మన లైఫ్ గోల్స్ గాని, మన గోల్స్ గాని, మన డిజైర్స్ గాని, మనం అవి చేయడానికే పుట్టినాం. కాబట్టి మన లైఫే వాటి మీద డిపెండ్ అయింది కాబట్టి వాటికి మనం టైమ్ ఇవ్వాలి. నెవర్ ఎవర్ రష్ ద ప్రాసెస్. బేసిక్‌గా చూడండి, 22, 23 రాంగానే ఇంకేంటి లైఫ్‌లో సెటిల్ అయినావా కాలేదా? ఇంకేంటి ఏ జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అని పీపుల్ మనల్ని రష్ చేస్తారు. మనల్ని కూడా మనం రష్ చేసుకున్నామంటే డెఫినిట్‌గా అక్కడ దేర్ ఈస్ నో నెట్ పాజిటివ్. కంప్లీట్‌గా నెట్ నెగెటివే ఉంటది. అంటే ఓవరాల్‌గా నీకు డిప్రెషన్, యాంక్సైటీ, ఈ యొక్క ఏమంటాం దాన్ని, కాంప్రమైజింగ్ లైఫ్ అదే మన లైఫ్ స్పాన్. ఇప్పుడు నేను అనుకుంటా అట్‌లీస్ట్ నేను ఒక 90 కొట్టగలుగుతా అని నా మైండ్ సెట్‌లో పెట్టుకుంటా. ఎందుకంటే నేను ఇంత డిసిప్లిన్‌గా ఉండి 90 ఇయర్స్ కూడా నేను ఉండకపోతే ఈ డిసిప్లిన్ అంతా వేస్ట్ కదా! ఇంత ప్రాపర్‌గా తినుకుంటా, ఇంత ప్రాపర్ లైఫ్ స్టైల్ పెట్టుకుంటూ నా ఏం 90 పెట్టుకున్నా. కాబట్టి నాకు 30 వచ్చినా, 40 వచ్చినా నాకేమనిపిస్తదంటే ఇంకా నాకు 50 సంవత్సరాలు ఉంది కదా! అన్న ఆలోచన ఉంటది. అప్పుడు నేనేం చేస్తాను, నా గోల్స్ పైన సింగులర్‌గా ఫోకస్ చేసి నేను రష్ చేయను కాబట్టి డెఫినిట్‌గా ఎక్కువ టైమ్ ఇస్తే డెఫినిట్‌గా మనకి టైమ్ పెట్టినామంటే రాదంటే ఏది ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఆ టైమ్ ఎక్కువ పెట్టాలంటే ఫస్ట్ మనకి ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనే కాన్సెప్ట్ మన మైండ్‌లో రన్ అవ్వద్దు. కాబట్టి మనం ఈ ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ నుంచి ఓవర్‌కమ్ చేయాలంటే ప్రాపర్‌గా తినండి, ఈట్ క్లీన్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్‌లీ. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. మన కార్డియోవాస్కులర్‌ని, మన మజిల్స్‌ని గాని, మన బోన్స్‌ని గాని స్ట్రెంథెన్ చేయండి. అప్పుడు మన బాడీ ఫిట్‌గా ఉంటది. ప్రాపర్‌గా తినండి. అప్పుడు మన బాడీ ప్రాపర్‌గా మనకి సపోర్ట్ చేస్తది. అండ్ రెండోది, డూ మెడిటేషన్, డూ సమ్ మెంటల్ ప్రాక్టీసెస్ ఫర్ సమ్ టైమ్. కాబట్టి మన బ్రెయిన్ గూడా అలర్ట్‌గా ఉంటది. సో, ఎప్పుడైతే యువర్ బాడీ అండ్ యువర్ బ్రెయిన్ బోత్ ఆర్ ఇన్ కొరిలేషన్, డెఫినిట్‌గా అవి నీకు బాగా సపోర్ట్ చేస్తాయి. అది నువ్వు 40 గాని, 50 గాని, 60 గాని, 70 గాని. కొందరు చూడండి 60, 70 ఇయర్స్‌లో కూడా స్టిల్ బిజినెస్ మేనేజ్ చేస్తారు. స్టిల్ పెద్ద పెద్ద బిజినెస్‌ని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళకుండాలి కదా ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. వాళ్ళకెందుకుండదు? ఎందుకంటే ద వే దే లివ్ మ్యాటర్స్. కాబట్టి హౌ యూ ఆర్ లివింగ్ యువర్ సెల్ఫ్, మీ లైఫ్ మీరెట్లా బతుకుతున్నారు? ఎలాంటి లైఫ్ హ్యాబిట్స్ నీ లోపటున్నాయి? ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ నీ దగ్గరున్నాయి? అదే నీ లైఫ్ పైన డిజైన్ చేస్తది కాబట్టి, అప్పుడు నీకు ఈ ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనేది ఉందా? లేకపోతే దాన్ని నువ్వు ఓవర్‌కమ్ చేసినావా అని డిసైడ్ అయితదనమాట. ఇట్స్ అప్ టు కంప్లీట్‌లీ యువర్ చాయిస్ ఫ్రెండ్స్. మనం డిసైడ్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ ఎట్లుందనేది. ఇట్స్ అబౌట్ మెంటల్. సో, మన గురించి మనం ఎంతసేపు ఒక రోజు టైం పెట్టుకుంటున్నాం, మన లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి. డెఫినిట్‌గా మనం ఇక్కడ కొన్ని సాక్రిఫైస్ చేయాలి. మనకు నచ్చిన ఫుడ్ తినొద్దు. మనం నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తాగుడు గాని, తినుడు గాని పెట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల ఈ సిస్టమ్, ఈ మెషిన్ ఖరాబ్ అయితది. ఈ మెషిన్ ఖరాబ్ అయితే తొందరగా షెడ్‌కెళ్ళిపోతది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మెషిన్ మనం కాపాడుకోవాలంటే డెఫినిట్‌గా ఈ మెషిన్‌లో రెగ్యులర్ సర్వీస్ ఉండాలి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ ఉండాలి. ప్రాపర్ ఫుడ్ ఉండాలి. ప్రాపర్ డైట్ ఉండాలి. అది నువ్వు మెయింటైన్ చేసుకోగలిగితే ఈ ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్‌ని మీరు ఓవర్‌కమ్ చేసి మీరు లైఫ్‌లో చాలా ప్రొడక్టివ్‌గా ఉంటారని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తుండు. నెపోలియన్ హిల్ బేసిక్‌గా చాలా కొన్ని కాన్సెప్ట్స్ చెప్పిండు. కానీ నేను కొన్ని ఎక్స్‌ట్రా యాడ్ చేసి మరి చెప్తున్నా. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ అవర్ టాపిక్ టుడే, విచ్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. సో, ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు కూడా ఈ ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్‌ని ఓవర్‌కమ్ చేసి మీ గోల్స్‌కి, మీ డిజైర్స్‌కి అట్‌లీస్ట్ ఒక 5-10 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇచ్చి డెఫినిట్‌గా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.